హలో గాయ్స్, ఫైనల్గా అయితే మా అన్నని పిక్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు వెళ్తున్నాను. ఇక్కడ నుంచి స్ట్రైట్గా మహబూబ్ నగర్ వెళ్ళాలా. దెన్ తర్వాత అక్కడ నుంచి 40 కిలోమీటర్స్ మా ఊరు అనమాట. సో ఇది మా అన్న మొబైల్ అనమాట. నా మొబైల్లో వైడ్ యాంగిల్ లేదు, సో మా అన్న మొబైల్లో తీస్తున్నా. కనిపిస్తుంది అనుకుంటున్నా నేను. ఇంతకుముందు వీడియో చెక్ చేశాను నేను. సో ఇక్కడ నుంచి ఆరాంఘర్, అక్కడ నుంచి మహబూబ్ నగర్ స్ట్రైట్ వెళ్ళిపోవాలి. సో నేను చెప్పాను కదా మీకు, ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తారో అందులో మా అన్న వాళ్ళు అండ్ కొంతమంది నా ఫ్రెండ్స్, వీళ్ళు మాత్రమే సపోర్ట్ చేస్తారు. హెల్మెట్ పెట్టుకోండి అన్న, హెల్మెట్ పెట్టుకోండి. నేను ఏమంటానంటే, మనము 3 lakhs 4 lakhs 2 lakh ఇలా పెట్టేసి బైక్ తీసుకుంటాం అనమాట. సో క్వాలిటీ హెల్మెట్ తీసుకోవాలా, ఏదో ఒకటి మంచి కంపెనీది క్వాలిటీ హెల్మెట్ తీసుకోవాలా. అది 2000 అయినా సరే, 5000 అయినా సరే, ఇంకా 10,000 అయినా సరే, మంచి హెల్మెట్ తీసుకోవాలి. హెల్మెట్ ఉంటే మనం సేఫ్ ఉన్నామన్నమాట. తక్కువలో వస్తుందని చెప్పేసి చీప్ హెల్మెట్ తీసుకుంటే మన ప్రాణానికి మనమే హాని చేసుకున్నట్టు. అంటే ఏదైనా యాక్సిడెంట్ అయినా మనము కాలు చేతులు ఇరిగిపోయినా సెట్ అవుతుంది. హెడ్కి తగిలేసి బ్రెయిన్కి ఏదైనా అయితే సెట్ అవ్వదు కదా. సో దానికి మంచి క్వాలిటీ హెల్మెట్ తీసుకోవాలి. అది వేగా అయినా సరే, ఇంకా వేరే ఏదైనా సరే. చీప్ హెల్మెట్స్ ఎప్పుడైనా సరే తీసుకోకండి. ఎప్పుడు కాకపోతే మీకు ఎప్పుడైనా సరే ఇబ్బంది అవుతుంది. అండ్ నేను ఫేస్ చేశాను అనమాట. నేను చూసిన అండ్ చాలా యాక్సిడెంట్స్ నా కళ్ళ ముందు అవుతాను. 15 days బ్యాక్ మా ఊరైనా ఇక్కడే మ్యాటోనో అండ్ ఏదో చెక్కినో ఏదో చేస్తున్నాడు. స్పీడ్గా వెళ్ళేసి యాక్సిడెంట్ అయింది అనమాట. హెడ్ ఎలా అయిందో తెలుసా, మీరు చూస్తే మీరు షాక్ అయిపోతారు అనమాట. సో అలా అయిపోయింది. సో నేను ఏమంటానంటే, సో ప్లీజ్ వేరే హెల్మెట్, రైడ్ సేఫ్. ఓకే, ఎప్పటికైనా సరే హెల్మెట్ ఉండాలి. ఒక చిన్న రైడ్ అయినా సరే, దగ్గరలో అయినా సరే, దూరం అయినా సరే హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం రైడ్ చేస్తున్నామంటే వేరే హెల్మెట్ అనమాట. హెల్మెట్ లేని ఎక్కడికి వెళ్ళదు. హెవీ వెహికల్స్ వస్తూ ఉంటాయి. సో మన జాగ్రత్తలో మనం ఉండాలన్నమాట. చావైతే చెప్పి కాదు కదా, ఇది అరంగల్ అన్నమాట. సో మీకు తెలిసి ఉండొచ్చు. కానీ మనం రైడ్ తీసుకోవాలి. రైడ్ తీసేసుకొని మహబూబ్ నగర్ అక్కడ. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి బాబు. ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పెడతారంటే, ఎక్కడెక్కడ నుంచో వెహికల్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఒక వెహికల్ పోతూ ఉంటుంది అండ్ స్ట్రైట్లో సైడ్ నుంచి, అండ్ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసేసి స్ట్రైట్ వెళ్ళిపోతూ ఉంటే సైడ్ నుంచి ఏదైనా వెహికల్ వచ్చేసి గుద్దేస్తాయి. ప్లీజ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 4000 వాచ్ టైమ్ అవ్వలేదన్నమాట. సో ప్లీజ్ వీడియోస్ అన్నీ మీకు టైం ఉంటే చూడండి. అన్ని వీడియోస్ 1కి 2 సార్లు చూడండి మీకు టైం ఉంటే. లేదురా నాకు టైం లేదు అని చెప్పేసి అంటే ఓకే, నో ప్రాబ్లం. మీకు టైం ఉన్నప్పుడే చూడండి. సో ఇక్కడ నుంచి హైవే అన్నమాట, స్ట్రైట్ వెళ్ళడమే. ఇంకా సౌండ్ వస్తుంది, ఆ బైక్ సౌండ్. ఈ సౌండ్ కోసమే నేను సర్వీసింగ్ ఇచ్చాను అనమాట. సౌండ్ ఎట్లా వస్తుందంటే, నార్మల్ బైక్ కి సౌండ్ వస్తుంది కదా, స్పైనర్ ప్లేస్ నార్మల్ బైక్స్ ఉంటాయి కదా, అలాగే సౌండ్ వస్తుంది అనమాట. ఇంతకుముందు ఇట్లా అయితే బాగుండదు అని చెప్పేసి, మనకు ముందే 200cc కదా, సో నార్మల్ సౌండ్ కంటే మంచి సౌండ్ రావాలి. సో దానికోసం నేను నిన్న సర్వీసింగ్ ఇచ్చాను. మొన్న సారీ. ఇంకోటి ఏంటంటే, డ్యూక్ సౌండ్ మీకు ఐడియా ఉంటుంది అనుకుంటా. డ్యూక్ సౌండ్ ఎలా ఉంటుంది, సౌండ్ వస్తుంది. కానీ నా ఫ్రెండ్ ఒక డ్యూక్ ఉంది 200. సో అది ఎలా ఉందంటే, లాగా లేదు. నార్మల్ ఇప్పుడు ఫౌండేషన్ సౌండ్ ఉంటుంది కదా, మీకు ఐడియా ఉంటుంది ఫౌండేషన్. ఇప్పుడు హోండాది ఎస్పీ షైన్ యూనికాన్ అనుకోండి, అలా వస్తుంది అనమాట. సో ఇప్పుడు నాకు ఎలా ఉందంటే, హైవేలో పోతున్నప్పుడు, హైవేలో వెళ్తున్నప్పుడు మనం హెల్మెట్ పెట్టుకుంటాం. నా బైక్ సౌండే నాకు సరిగ్గా రాదు.
నాది ఎంత సౌండ్ చేస్తుంది, సో మీకు మేబీ వినిపిస్తుంది అని అనుకుంటున్నాను. పెట్టుకున్నప్పుడు డ్యూక్ సౌండ్ సరిగ్గా రావట్లేదు. సో అది నేను అబ్జర్వ్ చేశాను. మైక్ ప్రాబ్లం ఉందా అని అనుకుంటున్నాను. 2-3 టైమ్స్ చెప్పాను, వాడేమంత సీరియస్గా తీసుకోలేదు. వేడేంట్రా ఫాస్ట్ వెళ్ళట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నాను. నేనేం నమ్ముతాను అంటే సేఫ్టీ ఫస్ట్ అంటాను మామ. ఇప్పుడు ప్రతి వెహికల్ అంటే హెవీ వెహికల్ పైన కొందరు రాసి పెట్టేసుకుని ఉంటారు, నిదానమే ప్రధానం అని చెప్పేసి, గో స్లో అని చెప్పేసి. సో వాళ్ళంతా చెప్తున్నప్పుడు కూడా మనం వాళ్ళని ఓవర్టేక్ చేసేసి ఫాస్ట్ వెళ్ళడం అవసరం అంటాం. మీరు ఫాస్ట్ వెళ్ళదు, స్లోగానే వెళ్ళాలి, నార్మల్ గానే వెళ్ళాలి అని చెప్పేసి చెప్పాను నేను. మీరు వెళ్ళండి, వాళ్ళు చూసుకొని వెళ్ళండి అని చెప్పేసి నేను చూసుకునే వెళ్తాను. ఇప్పుడు ఏ బండి ఏ వెహికల్ ముందు నా దగ్గర లేదు, నా ముందు లేదు అని చెప్పేసి అంటే ఎంతో ఫాస్ట్ అనమాట. సిటీ పైన 135, 136 వరకు పోయినాడు అనమాట. సో అప్పుడు నా బాడీనే వెనక్కి తోస్తున్నట్టు అనిపించింది నాకు. ఇప్పుడు ఫాస్ట్ పోతాం కదా, సో మీకు ఫిజిక్స్ అనేది అర్థమవుతుంది అనుకుంటాను. నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను నేను దానికి. సో నాకు అనిపించింది, అరే అమ్మ 135, 136 నేను వెనక్కి వెళ్ళిపోతున్నా. రైడర్స్ ఉంటారు, వాళ్ళు 180, 200 వరకు వెళ్ళే రైడర్స్ ఉన్నారు కదా. సో రైడ్ చేస్తారు అని చెప్పేసి. అన్న ఇండికేటర్ పక్కకి ఇక్కడ దగ్గరలోనే వేస్తున్నాడు అన్న. ప్లీజ్ డోంట్ లైక్ దట్. ఓకే, చూడండి వెనకాల బైక్ వస్తుందా లేదా. మీరు ముందే వెళ్తున్నారు అంటే 50 మీటర్స్ ముందే మీరు ఇండికేటర్ వేసేసుకోండి బాబు. వెనుకలోకి ఫస్ట్ తెలుస్తుంది అనమాట, అరే బాబు ఇక్కడ పోతున్నాడు అని చెప్పేసి. సో మీరు ఇక్కడనే వెళ్ళిపోవాలి, 5 మీటర్స్ టర్న్ తీసేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు అప్పుడే ఇండికేటర్ వేస్తారు. సో సడన్ గా టర్న్ తీసేసుకుంటారు. సో అనుకున్నాడు ఫాస్ట్ వస్తుండొచ్చు, డాష్ ఇచ్చేస్తాడు, యాక్సిడెంట్ అయితే. సో ఇట్లా మైనర్ యాక్సిడెంట్స్ అయితే ఉన్నాయి. ఐ డోంట్ థింక్ ఇది మైనర్ యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ ఇలానే అవుతుంది. సౌండ్ వస్తుందా మీకు? తీసుకున్నా సౌండ్ ఇంకా రావాలా సౌండ్? దేవసార్ టీ కంటే బాగా రావాలి బావా, దేవసార్ టీ కంటే బాగా రావాలి బావా, అప్పుడే అది ట్యూబ్ అంటారు. నార్మల్గా ఏలికన్నా సౌండ్ వస్తే మంచిగా ఉండదు కదా. సో మనము సౌండ్ ని చూసే మనము సూపర్ బైక్ తీసుకుంటాం కదా, స్పోర్ట్స్ బైక్ ఏదైతే ఉంటాం, అది డ్యూక్ అవ్వనివ్వండి, ఎన్ఎస్ అవ్వనివ్వండి, ఏదైనా సరే. పోలీసులు ఉన్నారు, పోలీస్ మామూలు ఆఫీస్ ఏం లేదు, మనకు ముందే లైసెన్స్. ऊपर से कहेंगे ना, नीचे से गए तो भी मिलती, ऊपर गए तो भी मिलती, ऊपर से సో మా అన్న అంటున్నాడు పోలీసులు ఉంటారు జాగ్రత్త అని చెప్పేసాను. 3 years ముందు నా దగ్గర 3 years బ్యాక్ నా దగ్గర ప్లాటినా 100cc ఉండే. దానిపైన నేను జొమాటో చేస్తున్నాను అనమాట. అప్పుడు కూడా నాకు లైసెన్స్ లేదు. హైదరాబాద్ నుండి మీరు ఎక్కున్నాను. ఇప్పుడు కూడా నేను వెళ్ళాలి అని చెప్పేసి అంటే నేను వెళ్ళిపోతాను. మనల్ని ఆపేవాడు లేడు అని చెప్పేసి చెప్పలేను. నేను ఇంతవరకు పోలీసులకు దొరకలేదు అని చెప్పేసి అంటే అది నా అదృష్టం అనమాట. నేనేం గొప్ప చెప్పుకోవట్లేదు, నేను ఎవరు దొరుకుతున్నాను, ఎవరు ఆపడు అని చెప్పేసి. నేను ఇంతవరకు ఎవరికి దొరకలేదు అని చెప్పేసి అంటే అది నా లక్ అనమాట. సో అక్కడ డ్రైవర్ ఉంది కదా, సో అక్కడ ఉంటారు అని చెప్పేసి అంటారు అనమాట. లేదు నాకు యాక్చువల్గా కోల్డ్, సో దానివల్ల నేను సరిగ్గా మాట్లాడలేదు, ఇక్కడ ఉంటారు అని చెప్పేసి. ఇది ఇట్లా లక్ ఉండాలి ఇట్లా. హెల్మెట్ పెట్టుకున్నాను మాకిచ్చు. సో ప్లీజ్ వేర్ హెల్మెట్ అన్నారు. నేనేమో ఫాస్ట్ గా ఎందుకు పోను అని చెప్పేసి అంటే మామ, నేను నా చిట్టి చాలా నా చిట్టిని చాలా హార్డ్గా లవ్ చేస్తాను. డీప్ లవ్ మా చిట్టి, దానివల్ల ఎక్కువ ఫాస్ట్. సో దానికైనా అయితే నాకు
చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే అదంతా కట్టుకునేది నేనే కదన్నా. ఏందన్నా నరేంద్ర సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలాంటి చిన్న ఛానల్స్ కొద్దిగా సపోర్ట్ చేయండి అన్న. కొద్దిగా మాలాంటి వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నన్ను నేను చెప్పేసి అనట్లేదు. ఎవరికైతే బిలో 1K సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో వాళ్ళు ఎంతో హోప్స్ పైన వీడియోస్ క్రియేట్ చేసి పెట్టి ఉండొచ్చు. సో మీరు అనుకుంటారేమో యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసి ఎక్స్పెండిచర్స్ ఉండవు అని చెప్పేసి అనుకుంటారు. బట్ మామ నాకు తెలుసు మామ, నా బైక్ కోసం నేను ఎంత చేస్తున్నా, యూట్యూబ్ ఛానల్ కోసం ఎంత చేస్తున్నా నాకు తెలుసు. సో కావాలంటే మీరు కూడా ఒకసారి, ఇప్పుడు ఖాళీగా అయితే మనం వీడియో అప్లోడ్ చేయలేం కదా మామ. ఇప్పుడు మనం కెమెరాలో అయినా సరే ఫోన్లో అయినా సరే వీడియో తీస్తున్నామంటే క్వాలిటీ మంచిగా ఉండాలి. క్వాలిటీ మంచిగా ఉంటేనే యూట్యూబ్ వాడు మంచి వ్యూస్ ఇస్తాడు అనమాట మనకు ముందు. సో క్వాలిటీ కోసం మనము మంచి ఫోన్ కొనుక్కోవాలి మెయిన్. దాని తర్వాత మనం వీడియో చేయాలంటే ఏదైనా కంటెంట్ కావాలి కదా. నేను ఇట్లా పోతున్నాను, ఏదో కంటెంట్ కావాలంటే మనం ఏదైనా ఖర్చు చేయాలి. ఖర్చు లేకుండా ఎలాంటి బిజినెస్ లేదు మామ. ఇది బిజినెస్ లాంటిది. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. నేను చిన్న యూట్యూబ్ ఛానల్స్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎవరెవరికో సబ్స్క్రైబ్ చేసేసి లైక్స్ కొట్టేసి అండ్ కామెంట్స్ పెడతారు కదా. సో అట్లా చిన్న ఛానల్స్ కి కూడా మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే, ఇప్పుడు నేనైనా సరే మామ, ఇప్పుడు ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తారు కదా, నాకేట్లో సబ్స్క్రైబ్ చేసిండు అని చెప్పేసి నాకు ఒక ఫీల్ ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు కూడా నేను ప్రౌడ్ గా చెప్పుకుంటాను, నేను నా సబ్స్క్రైబర్స్ నా దేవుళ్ళు అని చెప్పేసి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ చిన్న చిన్న ఛానల్స్ కి సపోర్ట్ చేయండి. 500 సబ్స్క్రైబర్స్ వచ్చారు మామ. ఇట్లా అనుకున్నా నేను, మనం ఎందుకు మన బైక్ మోటో వ్లాగ్ చేయవద్దు అని చెప్పేసి. సో నేను డిసైడ్ చేసుకుంటాను ఆ వీడియోస్ అనేవి డిలీట్ చేసామని చెప్పేసి అనుకున్నాను. యాక్చువల్గా వాచ్ టైం నాది 2800 సంథింగ్ ఏదో ఉండే మామ. సో ఏమైంది, వీడియోస్ అనేవి డిలీట్ చేయగానే వ్యూస్ పోయింది, వాచ్ టైం పోయింది, మొత్తం పోయింది, సబ్స్క్రైబర్స్ ఒప్పుకుంటున్నారు మామ. సో నాకు అనిపించింది అనమాట, ఎందుకు డిలీట్ చేసిన అని చెప్పేసి. అవన్నీ నాకు కాపీరైట్ వచ్చింది మామ. సో అందులో డిలీట్ చేసామని చెప్పేసి అనుకున్నాను. తర్వాత యూట్యూబ్ లో సెర్చ్ చేసిన అనమాట, చాలా సెర్చ్ చేశాను నేను. ఒకప్పుడు అంటున్నాడు, గూగుల్లో కూడా సెర్చ్ చేశాను, డిలీట్ చేసిన వీడియో మళ్ళీ రికవర్ అవ్వదు అని చెప్పేసి విన్నాను, చూసాను. సో నాకు ఇప్పుడు అనిపించింది, బాధగా అనిపించింది. అంత వాచ్ టైం పోయింది, ఇప్పుడు మళ్ళీ వాచ్ టైం కావాలంటే 1 year 2 years కావాలి అని చెప్పేసి అనుకున్నాను. సో ఇప్పుడు వాచ్ టైం నాది ఎంత ఉందంటే 5 అంతే. అంటే ఇప్పుడు ఎంత మైనస్ అంటే 3995. అది నేను చేసిన పెద్ద మిస్టేక్ అది. చెప్పడం మర్చిపోయాడు. NH200 కాదు మామ, ఇది నా చిట్టి. ఏంటి మామ చిట్టి అని పేరు పెట్టు ఎందుకు అని చెప్పేసి అంటే మామ, ఐ థింక్ మీరు లోగో పోయి చూసి ఉండొచ్చు, చూస్తే మీకు తెలుస్తుంది. సో నేను దీన్ని బైక్ లాగా కాదు, ఒక రోబో లాగా చూస్తాను. ఇప్పుడు రోడ్ సైడ్ మీకు చూసుకోండి అన్న, చూసుకోండి. ఇప్పుడు రోడ్ సైడ్ మీకు టెడ్డీ బియర్స్ ఇలాంటి షాప్స్ కనిపిస్తాయి కదా, తీసుకోండి. ఫ్లిప్కార్ట్ లో అయినా సరే, అమెజాన్ లో, ఏదో ఆన్లైన్ అయినా సరే మీకు, లేదంటే డిమార్ట్ లో అయినా సరే, ఎక్కడైనా సరే. ఇప్పుడు ఈ ప్రైస్ అందులో ఉన్న ప్రైస్ కంపేర్ చేస్తే అది ఎక్కువ కనిపిస్తుంది, అది తక్కువ కనిపిస్తుంది. సో తక్కువలో వస్తుంది కదా సేమ్ క్వాలిటీ అండ్ సేమ్ సైజ్ అలాంటివి చేసుకోండి. అండ్ మీరు ఫ్లిప్కార్ట్ లో అయినా సరే, అమెజాన్ లో అయినా సరే, ఆన్లైన్ లో అయినా సరే, డిమార్ట్ లో అయినా సరే మీరు బార్గెన్ చేయలేరు కదా.
బార్గెన్ చేస్తే ఈ రోడ్ సైడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ చేసేసి ఇచ్చేస్తారు. అలా అయితే ఇవ్వలేరు కదా మామ. అది మెయిన్ రీజన్ అది మామ తీసుకోవడానికి, బెస్ట్ రీజన్ కూడా. ఈ ప్రైస్ లోనే వస్తుంది మీకు, వర్త్ అంటాను నేనైతే. సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. నేను ఎక్కడికి బ్లాగ్ ఎండ్ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు సపోర్ట్ చేసాము అని చెప్పేసి అనుకుంటే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కి ఫస్ట్ షేర్ చేయండి. షేర్ చేసే వాళ్ళు కూడా చెప్పండి, వాళ్ళకు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో క్రియేటర్ అని చెప్పేసి ఒక 1000 అయిన తర్వాత నేనే మీకు ఇబ్బంది పెట్టాను. ఒక 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి, దాని తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఆఫీస్ నాకు ఒక బూస్టప్ లాగా ఉంటుంది అనమాట. సో ఇక్కడికి నేను వీడియో ఈ బ్లాగ్ ని ఎండ్ చేస్తున్నాను. ఇంకా చాలానే దూరం ఉంది మహబూబ్ నగర్ వరకు అని చెప్పేసి అంటున్నాను, బట్ అవ్వట్లేదు. వెళ్తాను, ఊరి వరకు వెళ్తాను, బట్ మహబూబ్ నగర్ కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. సో ప్లీజ్ మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పటికీ బోర్ పుట్టి ఉండదు, ఏదేదో మాట్లాడుతున్నాను నేను, ఏదేదో చేస్తున్నాను. అమ్మ చూస్తున్నాను, వెనకాల బైక్స్ వస్తున్నాయి. ఓకే, ఏం చెప్తున్నాను. సో ఎక్కువ మీకు బోర్ కుట్టదు, నాకు ఇష్టం ఉండదు మీకు బోర్ కుట్టదు. సో అందుకోసం అని చెప్పేసి అంటున్నాను. ఇక్కడ నేను బ్లాగ్ ని ఎండ్ చేస్తున్నాను. నచ్చి ఉండదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.